స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ మామిడికాయ వేసి కందిపప్పు వేసి పప్పు చేస్తున్నానండి. చాలా అంటే టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, దీనికి కావాల్సినవి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. కొలతలో 100 గ్రాములు పైనే ఉంటాయండి. వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 3 సార్లు, దాని తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. దీంట్లో ఒక చిన్న సైజు మామిడికాయ, ఒక 4 టమాటాలు, కారానికి తగినంత పచ్చిమిర్చి, మునక్కాయ అండి 1 తీసుకున్నాను. ఓకే అండి, దీంట్లో నీళ్ళు కొంచెం పసుపు వేసేసి కుక్కర్లో వేసేసి ఇలా పెట్టేద్దాము ఒక 5 విజిల్స్ వచ్చేదాకా. ఓకే అండి, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా చేసుకుందాము. దాని తర్వాత దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకుందాము. ఉప్పు కరెక్ట్గా ఉందండి. దాని తర్వాత నేను సపరేట్గా మునక్కాయలు ఉడికించుకొని దీంట్లో వేసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే బగారా పెట్టుకుందాము. దీనికోసము ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నాను. దాని తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ వేసుకున్నానండి. ఇది దూరగా వేగిన తర్వాత ఒక తెల్లగడ్డ దంచి వేసుకున్నాను. కొంచెం కరివేపాకండి. ఓకే అండి, ఇది బాగా వేగిన తర్వాత మనము పప్పు అనేది దీంట్లో వేసేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పప్పు నీళ్ళు వేసిన తర్వాత ఉడకటానికి ఇలా పెట్టాను. ఇది బాగా మరిగిన తర్వాత మనము దీంట్లో వేసేద్దాము. ఓకే అండి, ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో చింతపండు వేయకుండా ఓన్లీ మామిడికాయతోనే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ పెట్టండి.